జరగాల్సిందంతా జరిగింది. ఇప్పుడు చేతులు కలాక ఆకులు పట్టుకున్నట్లు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అయినా పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్కు ఎంతలా డ్యామేజ్ చేశాయి? పార్టీ పెద్దలు ఈ విషయంలో ఎందుకు దూరంగా ఉంటున్నారు? అధినేత సూచనల మేరకే కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందా? కౌశిక్ రెడ్డి సెంటిమెంట్ వ్యూహం ఎందుకు బెడిసికొట్టింది? ఈ వ్యాఖ్యల ద్వారా ఎవరు లబ్ధి పొందనున్నారో తెలుసుకోవాలని ఉందా? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. అదే సెంటిమెంట్తో రాజకీయాలు చేసింది, అదే సెంటిమెంట్తో అధికారంలోకొచ్చింది. క్రమేణి తన రూట్ మార్చుకొని ఫక్త్ రాజకీయ పార్టీగా మారింది ఈ ఉద్యమ పార్టీ. చివరికి పార్టీ పేరులో తెలంగాణ పదం కూడా లేకుండా చేసుకుని భారత రాష్ట్ర సమితిగా మారింది. ఏ ఆంధ్ర వాళ్లను తరిమి కొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారో అదే ఆంధ్ర వాళ్లతో అంటకాగారు. వాళ్లకే ఎమ్మెల్యే టికెట్స్, కార్పొరేట్ టికెట్స్ ఇచ్చారు. పైగా కాళేశ్వరం లాంటి కేసీఆర్ పెట్ ప్రాజెక్టును సైతం ఆంధ్ర కాంట్రాక్టర్లకిచ్చారు. గత ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ అధికంగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. తెలంగాణ అంతా కేసీఆర్ను కాదన్నా ఆంధ్రోళ్లే కేసీఆర్ కండగా నిలబడ్డారు. ఇది ఇంతవరకు జరిగిన కథ. బీజేపీ తప్పిదాల వలన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. దీంతో చరా మామూలే అన్నట్టుగా బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో వరుస బాట పట్టారు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కు ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో గ్రేటర్పై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీకి రాజధానిలో బలం అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్కొక్కరు హస్తం గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండటంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఇక్కడే తాజాగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో మరోసారి చాలా కాలం తర్వాత ఆంధ్రోళ్లు పదం రాజకీయ నాయకుల నోటి నుంచి వచ్చింది. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య జరిగిన మాటల యుద్ధంలో కౌశిక్ రెడ్డి టంగ్ స్లిప్ అయింది. తన నివాసానికి అనుచర గణంతో వచ్చిన గాంధీపై విమర్శలు చేసిన కౌశిక్ రెడ్డి నువ్వు బ్రతకడానికి ఆంధ్ర నుంచి వచ్చావని అనడంతో సొంత బీఆర్ఎస్ పార్టీలోనే కౌశిక్ రెడ్డిపై వ్యతిరేకత వచ్చింది. అధినేత కేసీఆర్ సైతం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కౌశిక్ రెడ్డి తానన్నది గాంధీని మాత్రమేనని, ఆంధ్ర వాళ్లను కాదని వివరణ ఇచ్చారు. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి తీసుకుని టికెట్ ఇచ్చినప్పుడు కనిపించని అరికపూడి గాంధీ మూలాలు ఈరోజు కౌశిక్ రెడ్డి ఎలా బయటకు తీస్తారంటూ మండిపడుతున్నారు ఇతర రాజకీయ పార్టీల నాయకులు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూడడంలో అర్థం లేదన్న వాదన వినిపిస్తున్నారు. ఇలాంటి తీరు మంచిది కాదంటున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి కావాలని అన్నాడా లేక పొరపాటున నోరు జారారా అనేది కూడా చర్చనీయాంశమవుతోంది. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రాజేయాలనుకుంటే ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు ఇప్పుడు సెంటిమెంట్ అవసరం ఏమొచ్చిందనే వాదన వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎప్పుడు రాని ఆంధ్ర పదం ఇప్పుడెందుకు తీసుకురావాల్సి వచ్చిందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంకా పార్టీలోనే ఉన్నారు. గోపీనాథ్ కూడా ఆంధ్ర మూలాలున్నవాడే. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ కు తీరని నష్టం జరుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ పెద్దలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఈ పరిణామాలు హస్తం పార్టీకి బాగా కలిసొచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనేది ముగిసిన అధ్యాయం. అందుకే కేసీఆర్ పార్టీ పేరు సైతం మార్చారు. ఇలాంటి సమయంలో మళ్లీ సెంటిమెంట్ రగిలిస్తే ఆ గొడవలకు బలయ్యే అమాయకులు కూడా లేరు. దీంతో బీఆర్ఎస్ కు బాగా నష్టం జరగనుందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చప్పుడు చేయడం లేదు. అందుకే ఇప్పుడు పీకల్లోతు సమస్యలు కూరుకుపోయింది బీఆర్ఎస్. ఇటీవలే అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై బయటికొచ్చింది. పార్టీకి కొంత ఊరట లభించిందని భావిస్తుంటే ఇంతలోనే కౌశిక్ రెడ్డి రూపంలో మరో తలనొప్పి వచ్చి పడ్డట్లయింది. మరోవైపు పార్టీ నుంచి గోడ దూకుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. గతంలో జరిగిన తప్పిదాలపై విచారణ, కేసులు ఇంకో పక్క బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి మరి.